తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని దానమ్మగుడి సమీపంలో ఉన్న నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఇంటిని అంగన్వాడీలు చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల నుంచి భారీ ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రస్తుత నివాస గృహం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భారీ కేడ్లను సైతం గెంటుకుని అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే స్వగృహాన్ని చుట్టుముట్టారు. అయితే ఎమ్మెల్యే ఆ గృహం వద్ద లేకపోవడంతో పోలీసులకి, అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల కనీస వేతనం 26,000 చేయాలని, గ్యాస్ను ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీల సెంటర్లకు సరఫరా చేయాలని, గ్రాడ్యుయిటీని అమలు చేయాలని, వేతనంలో సగం పెన్షన్లు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని, అంగన్వాడీలపై రాజకీయ జోక్యం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు, 3 మండలాల అంగన్వాడీ ప్రాజెక్టు లీడర్స్ కృష్ణవేణి, జానకి, రంగనాయకమ్మ, సూర్యకాంతం, గంటా మాధవి, ధనలక్ష్మి, మమత, రత్నకుమారి మరియు అంగన్వాడీలు పాల్గొన్నారు. కూర్చోండి నన్ను కూర్చో. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ నాయుడు గారి ఇంటి దగ్గర నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లోని పెరవలి ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్స్ ఆయాలు ఎమ్మెల్యే గారు వారికి రాయబారం చేయడానికి ఆయన ఇంటి దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకోవడం కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా ఉంది. సమ్మె పరిష్కారం చేయట్లో ప్రజలందరూ కూడా అంగన్వాడీలు, ఆశాలు, క్షేత్రస్థాయిలో మధ్యాహ్నం భోజనం పథకం, ఈ క్షేత్రస్థాయిలో స్కీమ్డ్ వర్కర్స్ అందరూ కూడా ప్రజలకి అనేక సేవలు అందిస్తామంటే వాళ్ళని గుర్తించకుండా ఓట్ల రాజకీయం కోసం ఏమీ అడగని వాళ్ళకి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం పథకాలు అమలు చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఎనలేని సేవలు అందిస్తూ కోవిడ్ సమయాల్లో కూడా ప్రాణాలు అర్పించి గొప్ప సేవలు అందించిన అంగన్వాడీలకు కానీ, హెల్పర్స్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళ యొక్క న్యాయమైన సమస్య ఈరోజు వీళ్ళెవరూ కూడా గొంతెమ్మ కోరికలు అడగటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కానీ, అధికారంలోకి వచ్చిన సందర్భంగా కానీ ఆయన ఇచ్చిన వాగ్దానమే మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటాను, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాను, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పాడు ఆ పెద్ద మనిషి. మీరందరూ కూడా ఆయనకు పొలవమంటే ఓట్లేసి నెగ్గించారు ఆయన్ని. కానీ ఈ రోజున అంగన్వాడీలని దూరంగా పెట్టి వీళ్ళ ఒక్క ఏ సమస్య కూడా గత ప్రభుత్వం కూడా పెంచినారు. ఆ జీతాలు కూడా అది కూడా మనం పోరాటం చేస్తే పెంచిన జీతాలు ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ₹1 కూడా పెంచకుండా నేను ఏదో పెంచానని చెప్పేసి చెప్తున్నాడు ఈయన. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మనుగడకు సాగించడం కోసం గర్భిణీ స్త్రీల పిల్లలకి ఎంతో శ్రమిస్తూ వాళ్ళ కడుపులు కట్టుకుని రకరకాల ఇబ్బందులు పడుతూ సేవలు అందిస్తామంటే వీళ్ళ పట్ల కనికరం చూపించకుండా అనవసరమైన వాళ్ళకి ఓట్ల కోసం, సీట్ల కోసం డబ్బులు మంజూరు చేస్తూ ఈ ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో మంచి పేరు తీసుకొస్తున్న వీళ్ళకి అన్యాయం చేయడం ఎంత మాత్రం కూడా సరైనది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయనే ప్రకటన చేశాడు, తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తానని చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన 2వ రోజునే
అంగన్వాడీలందరూ కూడా 18,000 చేశాడు ఆయన రాగానే అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రకారం చేస్తుంటే ఈరోజు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. 18,000 రూపాయలు పెంచాడు ఈయన ఇప్పుడు మరి యువరాజు గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 19,000 పెంచడం కాదు, ఇంకా అదనంగా 5,000 పెంచాలి. అంటే ఒక 25,000 దాకా పెంచే అవకాశం ఉంటుంది యువరాజు గారు. కానీ అసలు ఏమాత్రం కూడా స్పందించలేదు. చాలా మంది అనుకున్నారు ఆయన దాకా వెళ్ళేలాగా అరవండి అని. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం 1000 కిలోమీటర్లు నడిచాడు ఆయనకి ఈ సమస్యలు తెలియదని కాదు, అహంకారం, ఓట్ల సీట్ల కోసం తప్ప వేరే కార్యక్రమం లేదు మన ముఖ్యమంత్రి గారికి. వీళ్ళందరూ కూడా రేపు అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం డబ్బులు ఇవ్వడంలో మన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మనం ఏం తప్పుపట్టలేదు. కానీ నీ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నా వీళ్ళందరినీ ఎందుకు చూడట్లేదు? కాబట్టి తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీరు అన్యాయంగా వచ్చి ఇది ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఇది. మీరు అన్యాయంగా తాళాలు వేలు కొట్టారు, సెంటర్ తాళాలు. మరి వాళ్ళు శౌచాలయ వాలంటీర్లు, ఉద్యోగులు పిల్లలు ముడ్డు కడుగుతారా? వాళ్ళు చీవుడు తీస్తారా? పారిపోయి వచ్చేస్తున్నారు ఈ రోజున. మరి మున్సిపల్ సమ్మె ప్రారంభమైంది. ఈ రోజున మున్సిపల్ సిబ్బంది కానీ లేదా సచివాలయ సిబ్బంది రోడ్లు ఉడుస్తారా, డ్రైన్లు ఉడుస్తారా మేము అడుగుతున్నాం ఈ రోజున. మరి వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం గొప్పదనుకుంటే మున్సిపల్ కార్మికులు ఎందుకు సమ్మెలో దిగారు? అంగన్వాడీలు ఎందుకు సమ్మెలో దిగారు? అలాగే సర్వశిక్ష అభియాన్ వేలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎందుకు సమ్మెలో దిగారు? పోలీసులు కూడా బాధ ఉంది, కానీ పాపం వాళ్ళకి డిసిప్లిన్ వ్యవహారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు సమ్మెలోకి రావట్లేదు. వాళ్ళకు కూడా కడుపు మండిపోయి ఉంది. ఈ రోజు ఇంతమంది ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొస్తున్న వాళ్ళకి ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుంది. పరిష్కారం చేయకపోతే అంగన్వాడీ ఉద్యమ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. 2004లో ప్రపంచం అంతా నా వైపే చూస్తుందన్న చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపేశారు అంగన్వాడీలు. 2004లో ఉద్యమం చేస్తుంటే మరి గుర్రాలతో తొక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. తగిన మూల్యం చెల్లించుకుని ఇంటికి పంపేశారు ఆయన్ని. ఈయన గొప్పడేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలన చేయండి. వీళ్ళందరి యొక్క సమస్యలు, అంగన్వాడీ యొక్క న్యాయమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి. మీరు తాళాల బాగలు కొట్టే విషయం చాలా తేలిగ్గా తీసుకున్నారు. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలి.